మార్నింగ్ అందరికీ. నేను మీ మహేందర్ ముత్యాల ఫ్రమ్ కాశ్మీర్ శ్రీనగర్. శ్రీనగర్ సిటీలో మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ సిటీ చూపించడానికి అయితే కార్ మాట్లాడుకున్నాం, 2000 రూపీస్ చెప్పాడు. సో ఇక్కడ మనకేంటంటే 4 ప్లేసులు కవర్ చేస్తాడు. ఒకటి లాల్ చౌక్, షాల్మార్ గార్డెన్, డల్ లేక్ అండ్ శంకరాచార్య టెంపుల్. ఇలా కార్ మాట్లాడుకొని తిరగడమే చాలా బెటర్, ఎందుకంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది, అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ముందుగా మనం లాల్ చౌక్ అయితే వెళ్తున్నాం. इसके बाद लाल चौक में है, बढ़िया अच्छा है घूमने के लिए। हाँ, और पीछे आगे आता है, इससे आगे घंटाघर लाल चौक। हाँ, మళ్ళీ అయితే లాల్ చౌక్ చూద్దామని ఇక్కడికి వచ్చేసాం. సో మనం లాల్ చౌక్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. శ్రీనగర్లో ఇది ఒక మంచి బెస్ట్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు, ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లాల్ చౌక్ గల్లీలు చూస్తుంటే మన చార్మినార్, ఓల్డ్ సిటీ అక్కడ తిరిగినట్టుంది మొత్తం. और रिवर का नाम क्या है भैया? జీలం 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 మీకు కనిపిస్తుంది కదా, అదే జీలం రివర్. మనం షాలిమార్ గార్డెన్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ షాలిమార్ గార్డెన్ 1619లో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ తన భార్య కోసం అయితే నిర్మించాడు. కాశ్మీర్ని భూమిపై ఉన్న స్వర్గం అని పిలుస్తారు. ఆ స్వర్గంలోని అందమైన ప్రదేశాల్లో ఈ షాలిమార్ గార్డెన్ ఒకటి. ఈ షాలిమార్ గార్డెన్ ప్రతి సీజన్లో ఒక కొత్త రూపాన్ని తెచ్చుకుంటుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో మరియు వేసవి కాలంలో ఇలా ఒక్కో సీజన్లో ఒక్కో అందంతో మనకు అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇక షాలిమార్ గార్డెన్ నుండి మనం బయలుదేరి డల్ లేక్ అయితే వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ మనకైతే వీళ్ళు ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. సో ఆ రేట్ల ప్రకారం మనం చూసుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉన్నాయి, బట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే డల్ లేక్ డిఫరెంట్ పార్ట్స్గా ఉంటుంది. డిఫరెంట్ పార్ట్కి డిఫరెంట్ కాస్ట్ చొప్పున అలా రాసి పెట్టారనమాట. సో అవన్నీ కలిపితే మనకు ఫుల్ రైడ్ చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు సమ్ అమౌంట్ అయితే చెప్తారు, మనం కొంచెం బేరమాడి దాన్ని తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. మాకైతే డల్ లేక్ ఫుల్ రైడ్కి 9000 చెప్పాడు, కానీ మేము ఎలాగోలా బేరమాడి 4000కి అయితే ఒప్పించి ఇక మన డల్ లేక్ రైడ్ అయితే ప్రారంభించాము.
మీరు చూస్తున్నారు కదా, ఇవే బోట్ హౌసెస్. నిజంగా చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. ఖచ్చితంగా అందరూ తప్పకుండా చూడాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి లోటస్ చెట్లు అన్నమాట. మనం సీజన్లో వస్తే ఇక్కడ మంచి లోటస్ ఫ్లవర్స్ అన్ని చూడొచ్చు. మీకు అలా గుట్ట పైన కనిపిస్తుంది కదా, అదే శంకరాచార్య టెంపుల్. అక్కడికి ఎక్కితే మనం సిటీ వ్యూ, డల్ లేక్ వ్యూ మొత్తం చూడొచ్చు. Golden Lake. All Dal Lake, but parts are different. Okay. This part is Golden Lake. Okay. ఈ డల్ లేక్ మధ్యలో చిన్న పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ చుట్టుపక్కల వాటర్ గేమ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే సీజన్లో వాటర్ గేమ్స్ జరిగినప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. ఈ పార్క్ పక్కనే ఉన్న వాటర్ స్పోర్ట్స్ సెంటర్ వాళ్ళు అయితే ఈ వాటర్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళే దీనంతా ఆర్గనైజ్ చేస్తారు. డల్ లేక్ మధ్యలో మనం ఎక్కడ చూసినా బోట్ హౌసెస్ అయితే చాలా కనిపిస్తాయి. వీటిలో వన్ డే స్టే చేయడానికి మనం ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫ్లైన్లో ఎక్కువ రేట్ చెప్తారు, అదేదో ఆన్లైన్లో చేసుకుంటే మనకు తక్కువ దొరుకుతుంది. డల్ లేక్లోని ఈ ప్లేస్ వెజిటేబుల్ మార్కెట్ ప్లేస్. ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే కండక్ట్ చేస్తారంట. మేము వెళ్ళిన టైంకి అయితే లేదు.
ప్రపంచంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ మన డల్ లేక్లో అయితే ఉంది. దానిని మనం ఈ పర్యటనలో సందర్శించవచ్చు. అంతేకాకుండా ఈ డల్ లేక్లో చాలా ఉన్నాయి చూడడానికి. అందులో మరొకటి ఫ్లోటింగ్ ఏటీఎం. మనం ఫ్లోటింగ్ ఏటీఎంను కూడా ఇక్కడ సందర్శించవచ్చును. అంతేకాకుండా మన దేశంలోని ఏకైక ఫ్లోటింగ్ సిఆర్పిఎఫ్ ఆఫీస్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చును. ఈ డల్ లేక్ సందర్శకులతో ఎప్పుడూ నిండి ఉంటుంది. ఇక్కడ చిన్న వ్యాపారస్తులు ఈ సందర్శకుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు. డల్ లేక్లోని ఈ పార్ట్ షాపింగ్ ప్లేస్. ఇక్కడ మనకు క్లాత్స్, డ్రై ఫ్రూట్స్, కాఫీ అండ్ టీ బీన్స్, పౌడర్స్ ఇలాంటివి అయితే షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇక్కడ ఏది షాపింగ్ చేసినా చాలా మెమొరబుల్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళంతా డిసైడ్ అయ్యి ఒక షాప్కి అయితే వెళ్ళాం. బయట నుండి చిన్నగా కనిపించినా లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం డల్ లేక్లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డ్రెస్సెస్, క్లాత్స్, శారీస్ చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. చాలా మెమరబుల్గా అయితే ఉంటుంది. వీడేంటి శారీస్ సెలెక్ట్ చేస్తున్నాడు అనుకోవద్దు. మన ఫ్రెండ్ ఉపేంద్ర అయితే వాళ్ళ అమ్మగారి కోసం ఒక మంచి శారీ సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఈ షాపుని చూసి ఏదో మాల్లో అని అయితే అనుకోకండి. ఇది ఫ్లోటింగ్ మార్కెట్లోని ఒక షాప్, డ్రై ఫ్రూట్ షాప్. ప్రతి షాప్ ఇంతే అందంగా ఉంది. బయటగా చూస్తే చాలా చిన్నగా కనిపించిన లోపలికి వెళ్తే చాలా అద్భుతంగా డిజైన్ చేసి పెట్టారు ఎవ్రీ షాప్. ఇక్కడ ఏంటంటే సాఫ్రాన్ దొరుకుతుంది, ఒరిజినల్ సాఫ్రాన్. 1 గ్రామ్ సాఫ్రాన్ అయితే 350 రూపీస్ ఉంది. నీదే కదరా, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి. కాశ్మీర్ ఎప్పుడు వచ్చినా డల్ లేక్ చూడండి, డల్ లేక్ చూడండి. ఇక్కడ ఉన్న షాపింగ్ ఖచ్చితంగా చేయండి.
చూడండి, ఒకవైపు బిజినెస్ చేస్తూనే ఇంకో వైపు ఫిషింగ్ చేస్తున్నారు. రెండు ఒకే చోట్ల, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక మన వాళ్ళు ఈ మాత్రం షికారాన్ని మేము నడుపుతామని ట్రై చేశారు. ఎలా నడిపారో మీరే చూడండి. ఇది అంత ఈజీ ఏం కాదని అయితే అర్థమైంది. ఈ డల్ లేక్లో మొత్తంగా చూసుకుంటే మనకు ఎక్కడ ఇంజన్ బోట్స్ లాంటివి అయితే ఎక్కడ కనిపించవు. మొత్తంగా షికారాస్ అయితే కనిపిస్తాయి. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ లైఫ్ జాకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఈ డల్ లేక్ ఏమంత లోతుగా ఉండదా ఏంటని అయితే నాకు అర్థం కాలేదు. కానీ ఏది ఏమైనా సేఫ్టీ ఇంపార్టెంట్. మనం లేక్లో రైడ్ చేస్తున్నాం కాబట్టి మనకు లైఫ్ జాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మ్యాండేటరీ ఉండాలి. అందరికీ స్విమ్మింగ్ రావాలని అయితే లేదు కదా. ఇంకా ఈ డల్ లేక్లో ఈ ప్రజలు జీవించే విధానం, ఇక్కడ జరిగే బిజినెస్, బోట్ హౌసెస్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నీ కలిసి ఈ రైడ్ని ఎంతో అద్భుతంగా మార్చేశాయి. రైడ్ మొదలై దాదాపు 3 గంటలు పూర్తయింది. మాకైతే లేకుండా మేమందరం చాలా ఆనందంగా మారిపోయాం. మనం డల్ లేక్లో చేసే ఈ షికారా రైడ్ ఇక్కడ లోకల్ చాయ్ లేకుండా మాత్రం పూర్తవదు. అదే కాశ్మీరీ కవ్వా, ఇక్కడి లోకల్ చాయ్. చుట్టూ పర్వతాలు, అందమైన సరస్సు మధ్యలో ఈ చాయ్ తాగుతూ ఆ మధురానుభూతిని ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. Time is 7 p.m. right now. But see, ఇంకా ఎండ ఉంది ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. ఇంకా ప్రపంచ అందాలను, ఆధ్యాత్మిక చిత్రాలను, మన సంస్కృతిని మనం కలిసి అన్వేషించాలంటే మహేందర్ ముత్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ మహేందర్ ముత్యాల.